స్టూడియో విటి ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ స్క్రీన్ ప్లే అండ్ ప్రీ ప్రొడక్షన్ టూల్. ఈ ఒక్క యాప్ ఉంటే చాలు స్క్రీన్ రైటింగ్ దగ్గర నుంచి దాని బ్రేక్ డౌన్, స్టోరీ బోర్డ్, షార్ట్ లిస్ట్, స్కెడ్యూలింగ్, ఫినాన్స్ ఇవన్నీ కూడా ఈ ఒక్క యాప్‌లో చేయొచ్చు. ఇది పీసీలో, టాబ్లెట్‌లో, ఫోన్‌లో అన్నిట్లలో సింక్ అయిపోయి వర్క్ చేస్తుంది. యూ కెన్ డౌన్‌లోడ్ దిస్ సాఫ్ట్‌వేర్ ఫ్రమ్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్. సో ఈరోజు డౌన్‌లోడ్ చేసి ట్రై చేసి చూడండి. స్టోరీ ఎలా రాయడం తెలుసుకోవడం ఒక ఎత్తు, అండ్ ఇది మనం స్క్రీన్ పైన ఎలా రాయాలనేది కూడా తెలుసుకుంటే బాగుంటుంది. సో మనం స్క్రీన్ రైటింగ్ ఫార్మేట్ ఒకటి చూద్దాం. కానీ స్క్రీన్ రైటింగ్లో రాయాలంటే ఏంటి, మన కెమెరా ఎలా అయితే వెళ్తుందో అదే రకంగా మన పెన్ రాయాలి. మనకేంటంటే స్క్రీన్ రైటింగ్లో ఒక పేజ్ రాస్తే స్క్రీన్ మీద ఒక 1 మినిట్ అని అర్థం. సో స్క్రీన్ ప్లేలో యాక్ట్స్ ఉంటాయి. సో మనకు 3 యాక్ట్ అనుకోవచ్చు, 4 యాక్ట్ అనుకోవచ్చు. అంటే మన పెద్ద స్క్రీన్ ప్లేని పార్ట్స్గా చేస్తాం. లాస్ట్ క్లైమాక్స్లో మన హీరోని హ్యాపీగా ఎండ్ చేయాలనుకుంటే దానికన్నా బిఫోర్ మనకు హీరో ఎమోషనల్ లో పాయింట్కి వెళ్ళాలి. ఏ రకంగా ఐడియాను కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్ ఒక స్క్రీన్ ప్లేగా ఎలా చేయొచ్చు అనేది ఒక ప్రాసెస్, ఈ ఒక పైప్ లైన్ అనుకోండి, లేదంటే సిస్టమ్ అనుకోండి, ఇది ఒకసారి చూద్దాం. సో మనం స్క్రీన్ రైటింగ్ ఫార్మేట్ ఒకటి చూద్దాం. సో జనరల్లీ మనకు ఇంటర్నేషనల్ ఫార్మేట్ ఒకటి చాలా మంది వాడేది ఒకటి ఉంటుంది, అండ్ మన తెలుగులో ఒకప్పుడు చాలా వాడుతుండే, ఇప్పుడు కొందరు వాడతారు, కొందరు వాడరు. ఏంటంటే మనకి ఇలా వైట్ పేపర్ ఉంటుంది కదా, వైట్ పేపర్ని మధ్యలో ఫోల్డ్ చేసేస్తారు. మధ్యలో ఫోల్డ్ చేసి ఒకవైపు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఉంటుంది, అంటే సీన్ ఏంటిది, ఎలా అక్కడ హీరో ఏం చేస్తారు అనేది ఈ సైడ్ ఉంటుంది, అండ్ రైట్ సైడ్ వచ్చేసి డైలాగ్ పార్ట్ ఉంటుంది. సో ఇది కొందరు వాడతారు, అండ్ కొద్దిగా పాత డైరెక్టర్స్ అందరూ వాడుతుండే స్క్రీన్ రైటర్స్. బట్ మోస్ట్లీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫార్మేట్ మనం మాట్లాడుకుందాం. స్టోరీ ఎలా రాయడం తెలుసుకోవడం ఒక ఎత్తు, అండ్ ఇది మనం స్క్రీన్ పైన ఎలా రాయాలనేది కూడా తెలుసుకుంటే బాగుంటుంది. లైక్ ఏంటంటే మనం ఎలా అయితే ఇప్పుడు లెట్సే ఒక అతను వెళ్ళేసి షాప్కి వెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని వచ్చాడు అనేది, ఇది నావల్లో బుక్లో రాసుకోవచ్చు, ఇది కామన్. కానీ స్క్రీన్ రైటింగ్లో రాయాలంటే ఏంటి, మన కెమెరా ఎలా అయితే వెళ్తుందో అదే రకంగా మన పెన్ రాయాలి. లెట్సే ఎలా అంటే, ఏ బాయ్ గోస్ టు ద షాప్, అంటే షాప్కి వెళ్ళాడు, అటువైపు చూశాడు, అక్కడ బిస్కెట్ ప్యాకెట్ కనబడ్డది, తనకు కొనుక్కోవాలనుకున్నాడు. సో తన పాకెట్లో ఉన్న డబ్బులు తీసి అక్కడ ఇచ్చి, అంటే ఎగ్జాక్ట్లీ మనకు కెమెరా ఎలా అయితే చూస్తుందో సో అలా రాయాలి. సో స్క్రీన్, అందుకే మీరు ఒకసారి నేను మీకు లింక్స్ కూడా ఇస్తాను, కొన్ని స్క్రీన్ ప్లే లింక్స్ కూడా. తెలుగు మూవీ యొక్క స్క్రీన్ ప్లేస్ నేను కింద ఇస్తాను. సో ఒకసారి అక్కడ వెళ్ళి కొన్ని డౌన్లోడ్ చేసుకొని చదవండి, మీకు ఐడియా వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఆ ఫిలిం చూసి ఉంటారు కావచ్చు, జాతిరత్నాలు, అలా చాలా ఫిలిమ్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించిన నేను ఇస్తాను, ఒకసారి చదవండి, చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ మనకు ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్, అంటే మనకు అది ఓపెనింగ్ ఎలా ఫేడ్ అవుట్ అవుతూ ఓపెన్ అయిందా. తర్వాత సీన్ హెడ్డింగ్, ఇక్కడ సీన్ వచ్చేసి సీన్ హెడ్డింగ్, అంటే ఇది ఇంటీరియరా, ఎక్స్టీరియరా, డేనా, నైటా, ప్లేస్ ఏంటిది, అండ్ డేనా, నైటా, ఈవినింగా అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది అన్నట్టు. తర్వాత వచ్చేసి సీన్ నెంబర్, ఇటువైపు సీన్ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ యాక్షన్, ఇక్కడ ఏంటిది యాక్షన్ అంటే, ఇక్కడ మెయిన్ సీన్ అంటే హీరో రావడము, వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చూసి వాళ్ళ ఫ్రెండ్స్ భయపడుతూ ఉంటే, చూసి భయపడుతూ ఉంటే అని అప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేసి ఏంటిది. సో ఇక్కడ వచ్చేసి యాక్షన్ పార్ట్, అంటే అక్కడ ఏం జరిగింది అనేది ఇక్కడ రాస్తాం. సో తర్వాత ట్రాన్సిషన్, మనకు జనరల్గా ఒక సీన్ నుంచి ఇంకొక సీన్కి ట్రాన్సిషన్ ఉంటుంది కదా, ఆ ట్రాన్సిషన్ కూడా ఇక్కడ మనం రాయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్, ఇక్కడ ఆ క్యారెక్టర్ ఏదైనా డైలాగ్ చెప్తారు కదా, ఆ క్యారెక్టర్ పేరు అక్కడ పైన వస్తుంది. అండ్ పెరెంథెటికల్ అంటే ఏంటిది ఇక్కడ, అంటే ఆ క్యారెక్టరు కోపంగా చెప్తుండా, బాధగా చెప్తుండా, రొమాంటిక్గా చెప్తుండా అది. నెక్స్ట్ ఇంకోటి వాయిస్ ఓవరా, ఇప్పుడు మనకు జనరల్ వాయిస్ ఓవర్ వస్తుంది, మనకు స్క్రీన్లో స్లో మోషన్లో ఏదో సీన్ జరుగుతూ ఉంటుంది, వాయిస్ ఓవర్ వస్తుంది, V.O అని ఉంటుంది. సో అది బ్రాకెట్లో మనకు V.O అని ఇట్లా రాసుకోవచ్చు. లేదంటే ఆఫ్ స్క్రీన్, మనకు స్క్రీన్ వాళ్ళు ఇప్పుడు ఫోన్ మాట్లాడుతుంది అనుకోండి, అవతల వ్యక్తి మనకు కనపడరు, కానీ వాళ్ళ డైలాగ్స్ ఉంటాయి కదా, ఆ డైలాగ్స్ ఇక్కడ రాయాలి, రాసేసి OS అని పెడతారు బ్రాకెట్లో. అంటే ఇది ఆఫ్ స్క్రీన్, వాళ్ళకి స్క్రీన్ మీద లేరు కానీ పక్కన ఎక్కడో ఆఫ్ స్క్రీన్లో ఉండి చెప్తున్నారు అన్నట్టు ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి డైలాగ్, ఇక్కడ మన రియల్ డైలాగ్ పార్ట్ వస్తుంది, అసలు వాళ్ళు ఏమన్నారు ఏంటి అని ఇక్కడ వస్తుంది. సో జనరల్ నేను ఇక మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి నేను కింద లింక్ ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు చూడండి, మీకు ఐడియా వస్తుంది, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో స్క్రీన్ రైటింగ్ సాఫ్ట్వేర్స్, అంటే స్క్రీన్ రైటింగ్ అనేది స్క్రీన్ రైటింగ్లో రాస్తే చాలా బెటర్ బుక్లో కన్నా. ఏంటంటే బుక్ అనేది నెంబర్ అనేది కరెక్ట్ ఉండదు, అంటే ఇలానే రాసుకోవచ్చు స్టోరీ, ఇట్స్ అప్ టు యూ. బట్ ఏంటంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ఇలాంటి ప్లేస్కి మనం పంపించాలంటే ఒక ప్రాపర్ స్క్రీన్ ప్లే దాంట్లో OTT వాళ్ళకి పంపించాలంటే ఒక ప్రాపర్ స్క్రీన్ ప్లేలో పంపిస్తే బాగుంటుంది. సో మనకు ఇండస్ట్రీ లెవెల్ వాడే సాఫ్ట్వేర్స్ వచ్చేసి ఒకటి ఫైనల్ డ్రాఫ్ట్,
తర్వాత సెల్టెక్స్, స్టూడియో బైండర్, తర్వాత రైటర్, డ్యూయట్, ఫేడ్ ఇన్, ఇలా చాలా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా చాలా ఫారెన్. ఇండియన్ సాఫ్ట్వేర్ వచ్చేసి స్టూడియో విటి అని అలా ఉంటుంది. చాలా 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 తక్కువ ప్రైస్. లైక్ చాయ్, సిగరెట్ అంత మన డైలీ చాయ్ అంతా కూడా ఉండదు. సో డెఫినెట్లీ ఐ రికమెండ్ చేస్తాను. ఏంటంటే ఇండియన్ ప్రొడక్ట్స్ని ఇండియన్ ఎంటర్ప్రైజెస్ మనం ఎంకరేజ్ చేద్దాం. సో నేను కింద లింక్ ఇస్తాను. ఫ్రెషర్ అయితే మీరు దాన్ని వాడుకోవచ్చు. మీరు ఒకవేళ సీరియస్ స్క్రీన్ రైటర్ అయితే డెఫినెట్లీ స్టూడియో విటి వాడండి. సో దానిలో కేవలము స్క్రీన్ రైటింగే కాకుండా ఇంకా చాలా ఏఐ ఫీచర్స్ అలా చాలా ఉన్నాయి. సో మీరు నెమ్మదిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒకసారి ఎలా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం చూద్దాం. అంటే స్క్రీన్ ప్లేకి ఫైనల్ వీడియోకి ఎలా ఉంటుందో ఒకసారి ఇప్పుడు చూద్దాం. మైండ్లో చాలా ఐడియాస్ ఉంటుండే, కానీ రాద్దామని కూర్చున్నప్పుడు మాత్రం ఏం రాయలేకపోయేవాడిని. సో ఒకవైపు ఎన్నో బుక్స్ చదివినప్పటికీ కాన్ఫ్లిక్ట్ అని, థీమ్స్ అని, స్ట్రక్చర్స్ అని, ఇలా కొత్త కొత్త పదాలు వింటూ చాలా కన్ఫ్యూజ్ అయిపోయేవాడిని. అండ్ ఒకనొక టైంలో నాకే సెల్ఫ్ డౌట్ వస్తుండే, అరే నేను అసలు నిజంగా స్క్రీన్ రైటింగ్ నాకు రాయగలుగుతానా లేదా అని చెప్పేసి సెల్ఫ్ డౌట్తో చాలా రోజులు రాయకుండా ఉండకపోయేవాడిని. సో నాలాగా సఫర్ అవుతున్న వాళ్ళ కోసమే ద అల్టిమేట్ స్క్రీన్ రైటింగ్ గైడ్ అనే కోర్స్ని లాంచ్ చేశాను. సో ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి వచ్చిన ఒక ఐడియాని ఒక స్ట్రాంగ్ మీనింగ్ఫుల్ స్క్రీన్ ప్లేగా రాయగలుగుతారు. అండ్ దిస్ ఈస్ మై ప్రామిస్. అండ్ ఈ కోర్స్లో బేసిక్స్, ఫండమెంటల్స్, ప్రొఫెషనల్ స్క్రిప్ట్స్ బ్రేక్ డౌన్స్, అలాగే రైటింగ్ ఎక్సర్సైజ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రైటర్స్ మైండ్ సెట్, అండ్ దెన్ మంత్లీ జూమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్, ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ బై ఇట్స్ 100% రిస్క్ ఫ్రీ గ్యారంటీ. ఈ కోర్స్ కనుక మీకు వాల్యూ యాడ్ చేయలేకపోతే మీరు కట్టిన డబ్బులు 100% మీకు రీఫండ్ చేయబడుతుంది. అండ్ కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్లో ఉన్నాయి. అండ్ ఎవరైతే డిస్కౌంట్ కావాలనుకున్న వాళ్ళు కూపన్ వాడండి. అండ్ ఈ ఆఫర్స్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఎవరైతే సీరియస్ స్క్రీన్ రైటర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. సారీ చెప్తూనే ఉన్నా అసలు వాడు చూడు ఎడిటర్ ఎట్లా జుమాన్జిలా ఉన్నాడు. హాయ్ కౌశిక్. అయితే డోంట్ టచ్. Bang bang, bajao bang 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 uppi. They paid no? నో. Oh, every day is not Sunday. ఆపరా సోది మొహోడా, నువ్వు నీ చదువు ఇంగ్లీషు. ఏం కావాలి? పని ఉందాక ఇప్పుడు? హలో, నాకు కూడా పని ఉంది. తెలుగు సీరియల్ లీడ్ యాక్టర్ పాకి అనే తమిళ సినిమా వచ్చింది చూసావా? సిలీ. నీకు క్రేజీ న్యూస్ ఇస్తా. కార్తిక్ గారు ఫోన్ చేసి అంటే పెళ్లి ఫిక్స్ అయిందంట, పార్టీ ఇస్తా అంటుండు. లెట్స్ డ్యామేజ్ ద లివర్ బ్రో. వాట్ అబౌట్ వివేక్? మైక్, దట్ సైకో వివేక్. ఆడే వస్తున్నా. ఏంద్రా, ఏమైంది? సో చూశారు కదా. సో ఎలా అయితే మనము కెమెరాలో ఎలా అయితే ఉంటుందో అది సేమ్ అలా రాస్తాం అన్నట్టు. ఇది మీరు కొన్ని స్క్రిప్ట్స్ చదవండి. చదివాక మీరు రాస్తున్నప్పుడు మెల్లమెల్లగా మీకు అది ప్రాక్టీస్ అవుతుంది. సో డిజిటల్ పేపర్ ఇందాక మాట్లాడుకున్నప్పుడు డిజిటల్ పేపర్ అంటే సో రెండింటికి ప్రోస్ ఉన్నాయి, రెండింటికి కాన్స్ ఉన్నాయి. అంటే రెండింటికి ప్లస్ ఉన్నాయి, రెండింటికి మైనస్లు ఉన్నాయి. సో డిజిటల్గా వస్తే ఒక ప్లస్ థింగ్ ఏంటంటే మనకేంటంటే ఒక బటన్తోని క్యారెక్టర్స్ అనగానే క్యారెక్టర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఏజ్ ఏంటిది లిస్ట్ వచ్చేస్తుంది. అలాగే ప్రాపర్టీస్ ఏం కావాలి, ఇంటీరియర్స్ ఎన్ని ఉన్నాయి, అవుట్డోర్ ఎన్ని ఉన్నాయి, ఇదంతా ఒక 1 బటన్ క్లిక్తోని మనకు అయిపోతుంది. అండ్ పేపర్లో అది ఉండదు. అండ్ అలాగే పేపర్లో కౌంట్ అంటే ఇప్పుడు మనకేంటంటే స్క్రీన్ రైటింగ్లో ఒక పేజ్ రాస్తే స్క్రీన్ మీద ఒక 1 మినిట్ అని అర్థం, అంటే అప్రాక్సిమేట్లీ. సో అదే బుక్లో అంటే బుక్లో మనం ఒక్కొక్కసారి 18 లైన్స్ రాస్తాం, ఒకసారి 12 లైన్స్ రాస్తాం. సో డిఫరెంట్ పేపర్ కౌంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఏంటంటే సాఫ్ట్వేర్లో ఆ పేపర్ కౌంట్ని మనకి స్క్రీన్ టైంకి మ్యాచ్ అవుతుంది కాబట్టి సో దట్ లెట్సే ఒక ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర ఈ ఏరియాలో ఈ సీన్ వస్తుంది అని మనం షూర్గా చెప్పగలుగుతాం. ఇక్కడ మనం ఒకవేళ డిజిటల్గా రాస్తున్నప్పుడు అంటే పేపర్లో రాస్తే చెప్పలేమని కాదు, బట్ ఏంటంటే ఇది చాలా ఈజీ ఉంటుందని చెప్పడానికి. అంటే ఓకే లెట్సే 58th మినిట్లో బ్రేక్ వచ్చిందంటే ఓకే మనకు స్క్రీన్ అంటే 58th పేపర్ మీద ఇంటర్వెల్ వచ్చిందంటే స్క్రీన్ టైం మీద మోరల్లెస్ ఒక 60 అలా కూడా ఆ టైంలో బ్రేక్ ఇంటర్వెల్ దాకా రావచ్చు అనేది ఉంటుంది అన్నట్టు కౌంట్. సో బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఏం చెప్పినా
ఇట్స్ యువర్ పర్సనల్ చాయిస్. మీకు ఏది బెటర్ అనిపిస్తే అది ఫాలో అవ్వండి. సో ఫస్ట్‌లో నేను మొదట్లో పేపర్‌ని చూజ్ చేసేవాడిని. ఎందుకంటే మనందరం ఓల్డ్ స్కూల్ కాబట్టి లైక్ మన పేపర్‌ని రాసేవాడిని. తర్వాత నేను స్కిల్ రైటింగ్ రాస్తున్నప్పుడు ఎందుకో డిజిటల్‌గా రాయడం స్టార్ట్ చేశాను ప్రాక్టీస్‌లో. సో స్టార్టింగ్ కొద్దిగా స్లో ఉండే, కానీ తర్వాత చాలా పికప్ అయిపోయాను. ఇప్పుడు నేను డెఫినిట్‌గా డిజిటల్ ప్రిఫర్ చేస్తాను. ఏంటంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. లైక్ రాస్తున్నప్పుడు పైన నాకు ఆ టైమ్ లైన్ కనిపిస్తుంది. అంటే సేమ్ మన వీడియో ఎడిటింగ్ అలా వీడియో టైమ్ లైన్ ఎలా ఉంటుందో అలా నాకు రైటింగ్ పేజ్ టైమ్ లైన్ కనిపించడము. ఇవి చాలా కొన్ని ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో నాకు పర్సనల్‌గా అయితే నేను డిజిటల్ ప్రిఫర్ చేస్తున్నాను. మీరు ఒకసారి చూడండి. స్టార్టింగ్ కొద్దిగా స్లో ఉంటుంది. తర్వాత పికప్ అవుతారు. దాన్ని బట్టి ఇట్స్ యువర్ పర్సనల్ చాయిస్. సో స్క్రీన్ ప్లేలో యాక్ట్స్ ఉంటాయి. సో మనకు 3 యాక్ట్ అనుకోవచ్చు, 4 యాక్ట్ అనుకోవచ్చు. అంటే మన పెద్ద స్క్రీన్ ప్లేని పార్ట్స్‌గా చేస్తాం. సో కొందరు పార్ట్స్ అంటారు, కొందరు యాక్ట్స్ అంటారు. వాటెవర్. సో లెట్స్ కాల్ ఇట్ యాస్ ప్రొఫెషనల్ టర్మ్ ఏవైతున్నాయో అదే వాడదాం. సో యాక్ట్స్ అనేటివి ఉంటాయి. అంటే ఏంటిది, మనకు ఈ యాక్ట్‌లో ఇది జరుగుతుంది. అంటే ఓవరాల్‌గా అంటే ఇప్పుడు ఒక సినిమాను 120 మినిట్స్ ఫిల్మ్‌ని లెట్స్ సే ఒక 25 పేజెస్ ఒక యాక్ట్ అనుకుంటారు. 30 పేజెస్ ఒక యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3, యాక్ట్ 4 అట్లా 30 అట్లా యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3, యాక్ట్ 4 అలా అనుకుంటారు అన్నట్టు. అది యాక్ట్ అని అంటారు. సో ఒక్కొక్క యాక్ట్ లోపట సీక్వెన్సెస్ ఉంటాయి. అంటే మనకు ఇప్పుడు హీరో ఎంట్రీ సీక్వెన్స్ అని అంటే ఏంది, హీరో రావడము, తన ఫైటింగ్, తను ఫైట్ చేసిన తర్వాత హెల్ప్ చేయడము, ఇదంతా హీరో ఇంట్రొడక్షన్ సీక్వెన్స్ అంటారు. తర్వాత రాబరీ సీక్వెన్స్ అని అంటారు. అంటే దొంగతనం జరగడం, అక్కడ నుంచి పోలీసు వాళ్ళు రావడం, వీళ్ళు చేజింగ్ తీసుకొని వాళ్ళు వెళ్ళడం, తర్వాత ఫైట్ సీక్వెన్స్ అని అంటాం. సో ఈ రకంగా సీక్వెన్సెస్ అని యాక్ట్ లోపల సీక్వెన్సెస్ ఉంటాయి. ఈ సీక్వెన్సెస్ లోపల సీన్స్ ఉంటాయి. అంటే కొన్ని సీన్స్ కలిపితేనే సీక్వెన్స్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఈ రాబరీ సీక్వెన్స్ అన్నాం. సో ఇక్కడ ఏమైతే సీన్స్, సో ఇక్కడ బ్యాంక్ సీను, వీళ్ళు విలన్స్ రావడము, రాబరీ చేయడం సీను. సో ఇలాంటి సీన్స్ అన్నీ కలిపి ఒక సీక్వెన్స్ అవుతుంది. సో ఈ సీన్ లోపట బీట్ ఉంటుంది. బీట్ అంటే ఒక షార్ట్ కైండ్ ఆఫ్ థింగ్ అన్నట్టు. ఆ షార్ట్‌లో ఇన్ఫర్మేషన్ మనం డెలివర్ చేస్తాం. సో ఈ సీన్స్ లోపల అంటే ఒక సీన్‌లో కొన్ని షార్ట్స్ కలిపితేనే ఒక సీన్ అవుతుంది కదా! సో ఆ రకంగా ఈ సీన్ మనం బీట్ అని అనుకోవచ్చు. సో కొన్ని బీట్స్ కలిపితేనే ఒక సీన్ అవుతుంది. కొన్ని సీన్స్ కలిపితే ఒక సీక్వెన్స్ అవుతుంది. కొన్ని సీక్వెన్స్‌లు కలిపితే ఒక యాక్ట్ అవుతుంది. కొన్ని యాక్ట్‌లు కలిపితే ఒక స్క్రీన్ ప్లే అవుతుంది. సో ఈ రకంగా మనకు జనరల్‌గా సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు ఇండియా అనుకుంటే ఇండియా లోపట స్టేట్స్ లోపట డిస్ట్రిక్ట్ లోపట మండల్స్ ఎలా అయితేనో సేమ్ అలానే మనకి స్క్రీన్ ప్లేలో లైక్ స్క్రీన్ ప్లే, యాక్ట్స్, సీక్వెన్స్, సీన్స్, బీట్స్ అలా గుర్తుపెట్టుకోండి. సో ప్లాట్ అంటే ఏంటి? సో ప్లాట్ అంటే అరేంజింగ్ ఆఫ్ ఈవెంట్స్ లేదంటే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ దట్ మేక్ అప్ ఏ స్టోరీ. సో డిఫరెంట్ సంఘటనలు జరుగుతూ ఉంటాయి కదా! ఈ సంఘటనలన్నీ కలిపి ఒక కథగా మారుతాయి. సో అది ప్లాట్. సో అదే ప్లాట్ పాయింట్ అంటే ఏంటిది? ప్లాట్ పాయింట్ అంటే మనకు మెయిన్ హై పాయింట్స్ అన్నట్టు. అంటే మన హీరో యొక్క జర్నీని కంప్లీట్ టర్న్ చేస్తది. అంటే వాళ్ళు స్టేట్ వెళ్దాం అనుకున్నాడు, సడన్‌గా వాడు రైట్ టర్న్ తీసుకోవాల్సి వస్తుంది అన్నట్టు, లేకపోతే యూ టర్న్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ యొక్క మెయిన్ ఈవెంట్స్ వచ్చేసి ప్లాట్ పాయింట్స్ అని అంటారు. సో ప్లాట్ పాయింట్స్‌కి అని అంటే, సో ప్లాట్‌ని మీరు ఓవరాల్ జర్నీ అనుకోండి. లైక్ ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలి అనేది ప్లాట్ అనుకోండి. ప్లాట్ పాయింట్ అంటే ఏంటిది? మధ్యలో స్టాప్స్. వాడు అక్కడికి వెళ్ళి మళ్ళీ సడన్‌గా యూ టర్న్ చేసుకొని వేరే ప్లేస్ వెళ్ళడం. అంటే వాడు స్టేట్‌కి వెళ్తున్న బ్లాక్ అయిపోవడం, సడన్‌గా వేరే వైపు వెళ్ళడము. అంటే మెయిన్ టర్నింగ్ పాయింట్స్ అని అర్థం ప్లాట్ పాయింట్స్ అంటే. ప్లాట్ అంటే త్రూఅవుట్ ద జర్నీ, అంటే ఓవరాల్ జర్నీ అని అర్థం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ అన్ ఇన్సైడింగ్ ఇన్సిడెంట్. సో ఇన్సైడింగ్ ఇన్సిడెంట్ అంటే మన క్యారెక్టర్ మన క్యారెక్టర్ వరల్డ్ చూపించాక మనకు క్యారెక్టర్ వరల్డ్ చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా అంతా బాగుంటుంది. కానీ తన లైఫ్‌లో ఒక చిన్న ఏదో సంఘటన జరుగుతుంది. అందుకే మనం జనరల్ కథ చెప్తున్నప్పుడు అనగనగా ఒక రాజు ఉండే. ఆ రోజు వేటకెళ్ళి వస్తుండే. కానీ ఒకరోజు అంటే ఎప్పుడైతే కానీ ఒకరోజు వస్తుందో, కానీ ఒకరోజు అంటే అదే ఇన్సైడింగ్ ఇన్సిడెంట్. ఒకరోజు తను వెళ్తున్నప్పుడు అదే బాణం వీళ్ళు తీసుకుపోలేదు, సంథింగ్ ఏదో స్టోరీ. సో ఏదైతే మనం సేఫ్ వరల్డ్ చూపించిన తర్వాత మన జర్నీ క్యారెక్టర్‌లో తనకు ఏదో చిన్న సంఘటన జరుగుతుంది. ఆ సంఘటనతోనే మన క్యారెక్టర్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. సో దాన్నే ఇన్సైడింగ్ ఇన్సిడెంట్ అని అంటారు. సో ఇన్సైడింగ్ ఇన్సిడెంట్ ఏం చేస్తదంటే మన ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేస్తది. అది ఒక హుక్ లాగా మనకు పనిచేస్తది. సో ఇప్పుడు ఏమవుతది, తర్వాత ఏమవుతది అని చెప్పేసి మనం ఆ క్యారెక్టర్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. సో ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక ఫైర్ లిట్ చేయడానికి ఒక స్పార్క్ లాంటిది ఇన్సైడింగ్ ఇన్సిడెంట్. సో ఆ స్పార్క్ వచ్చిన తర్వాత ఫైర్ వస్తది కదా! ఫైర్ అంతా స్టోరీ అనుకుంటే స్పార్క్ అనేది ఇన్సైడింగ్ ఇన్సిడెంట్. సో ఇప్పుడు వాట్ ఈస్ లాగ్ లైన్? సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒకసారి జనరల్‌గా ఈ పదాలన్నీ మనం మళ్ళీ ఎక్కడైనా వింటారేమో, ఒకసారి అలా వీటి గురించి తెలుసుకుంటే సరిపోద్ది. వీటి గురించి మీరు చాట్‌జీపీటీలో ఎక్కడైనా మీరు వీటి గురించి తెలుసుకోవచ్చు. బట్ జనరల్‌గా మీకు తెలుగులో మీకు అర్థమవడానికి చెప్తున్నా. సో లాగ్ లైన్. సో వాట్ ఈస్ లాగ్ లైన్ అంటే ఏంటి? మనకు సినిమా మొత్తాన్ని ఒక్కో సెంటెన్స్ లేదా 2 సెంటెన్స్‌తో మనం చెప్పేస్తాం. సో దాన్ని లాగ్ లైన్ అంటారు. సో దీంట్లో
దీన్ని ఇంకా చాలా బెటర్‌గా చెప్పొచ్చు. నేను మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సో, లాగ్ లైన్ అంటే 1 లేదా 2 లైన్‌లో సినిమా మొత్తాన్ని మనము ఒక 1, 2 లైన్స్‌లో చెప్పేస్తాం అన్నట్టు. సో, అదే సినాప్సిస్ అంటే ఏంటిది? సినాప్సిస్ అంటే ఓవరాల్ స్టోరీని మనము చెప్తాం. ద మెయిన్ హైలైట్స్ పాయింట్స్ చెప్పుకుంటూ ఒక కైండ్ ఆఫ్ సినిమా మొత్తం కథని మనం ఒక ఒక 1, 2 పారాస్‌లో మనం చెప్పేస్తాం అన్నట్టు. అంటే దీంట్లో మనం చాలా డీటెయిల్‌కి ఏమి వెళ్ళము. జస్ట్ అలా ఒకటి 2, 3 పారాగ్రాఫ్‌లో మనం ఓవరాల్ కథ ఏంటిది, దానిలో హైలైట్ పాయింట్స్ ఏంటి అనేది మనకు ఈ సినాప్సిస్‌లో మనం చెప్తాం. సో, ఇందులో మేజర్ ప్లాట్ పాయింట్స్ చెప్తాం. మన క్యారెక్టర్ ఏంటిది, దాని వరల్డ్ ఏంటిది అనేది మనకి ఇందులో చెప్తాం. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ట్రీట్మెంట్. సో, ట్రీట్మెంట్ అంటే ఏంటి? అంటే సినాప్సిస్ దానికన్నా ఇంకా పెద్దగా ఉంటుందన్నట్టు. అంటే ఇప్పుడు లెట్స్ సే మీరు మన ఐడియా ఉంది గదా! మనకు వచ్చిన ఐడియాని కంప్లీట్ స్క్రీన్ ప్లేకి మధ్యలో ఇది ఉంటుందన్నట్టు. స్క్రీన్ ప్లే ఒక బ్రిడ్జ్ అనుకోండి. సో, ఇప్పుడు లాగ్ లైన్ అంటే 2 లైన్స్ అని, అదే సినాప్సిస్ అంటే 2, 3 పారాగ్రాఫ్స్ అని, అదే ట్రీట్మెంట్ అంటే ఇంకా కొద్దిగా డీటెయిల్‌గా అంటే స్క్రీన్ ప్లే లాగా రాయము. బట్ ఓవరాల్ స్టోరీని చాలా కొద్దిగా డీటెయిల్‌గా క్యారెక్టర్స్ చెప్తూ, వాళ్ళ ప్లాట్ పాయింట్స్ చెప్తూ, వాళ్ళ ఫిలాసఫీస్ చెప్తూ ఏమవుతుంది ఏంటిదని చాలా డీటెయిల్‌గా మనం రాస్తామన్నట్టు. దీన్ని ట్రీట్మెంట్ అని అంటారు. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి చెక్‌హౌస్ గన్. సో, చెక్‌హౌస్ గన్ అనే పదం విని ఉంటారు. దీనికి ఇంకో పేరు నేను పెట్టుకున్న పేరు అతడు గన్ అని. సో, మనకు అతడు మూవీలో మనకు గన్‌ని చూపిస్తారు. బిఫోర్ ద క్లైమాక్స్. కానీ లాస్ట్‌లో మనకు అదే గన్‌తోని మన విలన్ని చంపేస్తాడు మహేష్ బాబు. సో, అది పే ఆఫ్ అంటే ముందు సెటప్ చేస్తారు. తర్వాత పే ఆఫ్ ఇస్తారు. సో, ఈ చెకప్ గన్ అనేది ఈ చెకప్ అతను హూఎవర్ చెకౌస్ అతను చెప్పాడు ఏంటంటే, ఒకవేళ మీరు లాస్ట్ ఏదైనా చూపించాల్సి అనుకుంటే అది ముందు యాక్ట్‌లో అది ఉండాలి. లేకపోతే అది ఒకవేళ మీరు ముందు యాక్ట్‌లో చూపిస్తే లాస్ట్‌లో వాడకపోతే చూపించి లాభం లేదు గదా! అని తన ఒక బిలీవ్. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఫస్ట్ యాక్ట్‌లో గనక మీరు అది చూపిస్తే థర్డ్ యాక్ట్‌లో దాన్ని యూజ్ చేయాలని అర్థం. సో, ఇవి పెద్ద రూల్ ఏం కాదు. బట్ తను అలా చాలా బ్రేక్ కూడా చేశారు. మనం యానిమల్ ఫిల్మ్‌లో కావచ్చు, అలాంటి చాలా ఫిల్మ్స్‌లో కూడా ఇలాంటివి చాలా బ్రేక్ చేశారు. బట్ ఒక ఐడియా పెట్టుకోండి. అంటే ఒకదానికి మనం క్లోజప్ చూపిస్తే అక్కడ సెటప్ చేసినామంటే ఇంకొక దానికి పే ఆఫ్ ఉంటే బాగుంటదన్నట్టు. లేకపోతే అలాంటప్పుడు ఆ క్లోజప్ పెట్టి లాభం లేదు కదా! సో, అది తన ఉద్దేశం. సింపుల్‌గా ఇది గుర్తుపెట్టుకోవడానికి అతరోస్ గన్ అని నేను గుర్తుపెట్టుకున్నాను. మీకు అలా గుర్తుండాలనుకుంటే గుర్తుపెట్టుకోవచ్చు అలా. సో, ఇంకో రకంగా చెప్పాలంటే సెట్ ఆఫ్ అండ్ పే ఆఫ్స్ కూడా అని అనుకోవచ్చు. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్ ఈస్ లాస్ట్ మూమెంట్ లేదా జూడస్ మూమెంట్ అని అంటారు. సో, ఏంటంటే మనకు మన క్లైమాక్స్‌లో మన హీరోని చాలా హ్యాపీగా విన్నర్‌గా చూపించాలనుకుంటే దానికన్నా ముందు మన క్యారెక్టర్ లో పాయింట్‌కెళ్ళాలి. జనరల్‌గా ఇప్పుడు మనకు ఒక లడ్డు తిన్నామనుకోండి స్వీట్‌గా ఉంటుంది. రెండోది, మూడోది, నాలుగోది. సో, ఫోర్త్ లడ్డు ఫస్ట్ తిన్న లడ్డు అంత స్వీట్ అనిపియదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ సిరీస్ ఆఫ్ సేమ్ అదే తినేసరికి మనకు ఫోర్త్ లడ్డు ఎంత బాగున్నప్పటికీ మనకు అంత స్వీట్‌గా అనిపియదు. కానీ అదే మధ్యలో మనకు ఒక కారా లాంటిది తినేస్తే అంటే ఆ స్వీట్‌నెస్ మనం కట్ చేసాక తర్వాత మళ్ళీ మీరు ఫోర్త్ లడ్డు తింటే అప్పుడు ఈ ఫస్ట్ లడ్డుకి ఎంత అయితే స్వీట్ ఉందో ఆ స్వీట్‌నెస్ మీరు ఆ ఫోర్త్ లడ్డుతో కూడా ఈక్వల్‌గా టేస్ట్ చేస్తారు. సో, అదే రకంగా మనకు స్క్రీన్ ప్లేలో కూడా లాస్ట్ క్లైమాక్స్‌లో మన హీరోని హ్యాపీగా ఎండ్ చేయాలనుకుంటే దానికన్నా బిఫోర్ మనకు హీరో ఎమోషనల్ లో పాయింట్‌కెళ్ళాలి. సో, కంప్లీట్ లో పాయింట్‌కెళ్తేనే నెక్స్ట్‌ది అనేది చాలా బాగా పండుతారు. అంటే బాగా కనెక్ట్ అవుతారన్నట్టు. సో, ఆ రకంగా దానికన్నా అంటే మన క్యారెక్టర్ క్లైమాక్స్ కన్నా ముందు వెళ్ళాలంటే ఏదైతే లో పాయింట్ ఉందో దీన్ని ఆల్ ఈస్ లాస్ట్ మూమెంట్ అని అంటారు. అంటే అన్నీ లాస్ట్ అయిపోయి మన హీరో అన్నీ కోల్పోయి చాలా లో పాయింట్‌లో ఉన్నాడని దీని అర్థం. సో, ఈ స్టేజ్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ ఇది మోస్ట్‌లీ మనకు ఏదైతే క్లైమాక్స్‌కి ముందు వస్తుందన్నట్టు. సో, ఈ ఫేజ్‌లోనే మనోడు చాలా లోకెళ్తాం. ఇక్కడనే మనకు సాడ్ పాటలు పెడతారు. ఇక్కడ మనోడు ఆలోచించడం, మారడం ఇవంతా జరుగుతుందన్నట్టు. సో, ఈ ఫేజ్‌ని ఆల్ ఈస్ లాస్ట్ మూమెంట్ అంటారు. లేదా మన క్యారెక్టర్‌కి ఎవరైనా చనిపోవడం ఈ ప్లేస్‌లో అంటే మెంటల్ క్యారెక్టర్స్ ఉంటారు కదా! వాళ్ళు చనిపోతూ ఉంటారు. లేదంటే రిలేషన్స్ చనిపోవడం అంటే వాళ్ళ ఫాదర్, మదర్ అలా చనిపోవడం. లేదు అంటే దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే జూడస్ మూమెంట్ అని కూడా అంటారు. సో, జూడస్ మూమెంట్ అంటే నమ్మక ద్రోహం చేయడం. సో, జూడ్ అనేది క్రైస్ట్‌ని నమ్మించి మోసం చేస్తారు కాబట్టి దాని ప్రకారం ఈ నేమ్ వచ్చింది. సో, జూడస్ మూమెంట్ అంటే ఏంటంటే ఫ్రెండ్ లాగానే ఉంటాడు. మొదటి నుంచి హీరోకి సపోర్ట్ చేస్తుంటాడు. కానీ ఆ మూమెంట్ లాస్ట్ క్లైమాక్స్ ముందు హీరోకి నమ్మక ద్రోహం చేస్తాడన్నట్టు. సో, ఆ పాయింట్‌లో మనోడు కంప్లీట్ లో పాయింట్‌కి వెళ్తాడు హీరో. ఎందుకు లాస్ట్ క్లైమాక్స్‌లో మళ్ళీ ఓవర్‌కమ్ అయిపోయి వాటిని ఫైట్ చేసి విన్ అవుతారు కాబట్టి హ్యాపీ మూమెంట్‌కి వెళ్తారు కాబట్టి దానికన్నా ముందు లోయెస్ట్ సాడ్ మూమెంట్‌లోకి మనం తీసుకెళ్తాం. సో, ఈ సాడ్ మూమెంట్ ఏదైతే ఈ ప్లేస్ ఉందో ఈ ఫేజ్ ఉందో ఈ ఫేజ్‌ని ఆల్ ఈస్ లాస్ట్ మూమెంట్ లేదా జూడో మూమెంట్ అని అంటారు. సో, ఇప్పుడు విన్నాం కదా! ఇప్పుడు వినే అన్నీ కూడా ఫండమెంటల్స్, బేసిక్స్. సో, మనం గుర్తుపెట్టుకొని మనకు స్టోరీ అంటే ఏంటిది క్యారెక్టర్ గోల్ ప్లస్ కాన్ఫ్లిక్ట్. సో, ఈ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు ఏదైతే చెప్పిన ఇవన్నీ ఉన్నాయో వీటిని మనం ఇప్పుడు ఒక ఐడియా నుంచి ఫస్ట్ డ్రాఫ్ట్ చెప్తున్నా మళ్ళీ ఫస్ట్ డ్రాఫ్ట్ అంటే ఫైనల్ డ్రాఫ్ట్ కాదు.
సో ఫస్ట్ డ్రాఫ్ట్‌కి, ఫైనల్ డ్రాఫ్ట్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. అంటే చాలా ఇంప్రూవ్‌మెంట్ జరుగుతది. ఒక్కొక్కసారి ఫస్ట్ డ్రాఫ్ట్‌లో 30% మనకు ఫైనల్ డ్రాఫ్ట్‌లోకెళ్తది. సో మధ్యలో ఇంకా చాలా ఇంప్రూవ్‌మెంట్ జరుగుతూ ఉంటుందన్నట్టు. సో ఇప్పుడు మనం ఫస్ట్ డ్రాఫ్ట్ ఎలా రాయాలనో మనం చూద్దాం. సో నేను మీకు చూపిస్తాను ఎలా రాయాలనో. సో ఇలానే పాటించాల్సిన అవసరం లేదు. మీ ఫ్లెక్సిబుల్. నేను ఎలా అయితే రాస్తానో మీకు చూపిస్తాను. సో మీరు చూసి ఒకవేళ మీరు ఇదే నచ్చితే ఇది ఫాలో అవ్వచ్చు. లేదంటే నేను ఎలా చేస్తున్నానో మీరు చూడండి. మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు మనం ఒక రఫ్‌గా ఒక స్క్రీన్ ప్లేని ఎలా రాయొచ్చు, ఏంటిది అనేది అసలు థాట్ ప్రాసెస్ ఎలా? ఇప్పుడేంటంటే డైరెక్ట్ మనం బ్లాంక్ పేజ్ ఓపెన్ చేసి కూర్చుంటే మనకు రాదు. సో ఫస్ట్ బ్రెయిన్ డంప్ చేయాలి. సో బ్రెయిన్‌లో ఉన్న థాట్స్ అన్నిటిని అసలు ఏ ఐడియా ఏంటిది? ఏం చెప్పాలనుకున్నాం? ఇదంతా మనం బ్రెయిన్ డంప్ చేస్తూ ఉండాలి. స్క్రీన్ మీద గానీ, పేపర్ మీద రాస్తా ఉంటే మనకు అప్పుడు బెటర్ అవుతా ఉంటదన్నట్టు. మనం మైండ్‌లో ఉన్నదాన్ని మనం ఏం చేయలేం. బయటకొస్తే దాన్ని ఇంకా పర్ఫెక్ట్ చేసుకోవచ్చు. సో బ్రెయిన్‌లో ఉన్నదంతా కూడా డంప్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు ఒక ఐడియా అంటే ఇనీషియల్‌గా మీకు వచ్చే ఐడియాని మన స్క్రీన్ ప్లే రకంగా ఏ రకంగా డెవలప్ చేయొచ్చు? ఒక రఫ్ ఇదొక స్క్రీన్ రైటింగ్ సిస్టమ్ అనుకోండి. ఈ యొక్క స్క్రీన్ రైటింగ్ సిస్టమ్ మనం చూద్దాం. అంటే ఏ రకంగా ఐడియాను కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్ ఒక స్క్రీన్ ప్లేగా ఎలా చేయొచ్చు అనేది ఒక ప్రాసెస్, ఈ యొక్క పైప్‌లైన్ అనుకోండి, లేదంటే సిస్టమ్ అనుకోండి. ఇది ఒకసారి చూద్దాం. ఇదంతా కూడా ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఇదంతా కూడా బేసిక్స్, ఫౌండేషన్ చాప్టర్ ఇదంతా. ఇప్పటిదాకా అయిపోయినదంతా కూడా. ఇప్పుడు వచ్చేసి రీరైటింగ్.